ఏపీడీఎస్సీ అధికారులు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినప్పటికీ ప్రజలు అవగాహన లోపం, పవర్ లైన్స్ దగ్గరగా మరియు వాటి కిందనే వివిధ రకాల కన్స్ట్రక్షన్స్ నిర్మించడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సార్. అదేవిధంగా మీ ప్రశ్నకు సమాధానం, ఇలాంటివి గుర్తించినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్ మరియు విద్యుత్ సిబ్బంది సంబంధిత వ్యక్తులకి సేఫ్టీ నామ్స్ పాటించాలి, లేదా లైన్స్ ఆర్ పోల్ షిఫ్టింగ్ కోసం తమకు అప్లై చేయాలని చెప్పడం జరిగింది సార్. చాలా గ్రామాల్లో సర్పంచులు మరియు పంచాయతీ సెక్రటరీలు అవసరమైన చోట్ల లైన్ మార్పిడి కోసం ప్రపోజల్స్ సమర్పిస్తున్నారు సార్. దానికి అనుగుణంగా విద్యుత్ సిబ్బంది వెంటనే సానుకూలంగా స్పందించి ఆ పనులను డిపాజిట్ కాంట్రిబ్యూషన్ పద్ధతి కింద అమలు చేస్తూ ఉన్నారు సార్. అట్లానే బ్రీఫ్ ప్రశ్నకు సమాధానం, లైన్ షిఫ్టింగ్, డిటిఆర్లు ఏర్పాటు మరియు పోల్ షిఫ్టింగ్ పనులు శాంక్షన్ స్కీమ్స్ కింద చేపడుతున్నాము. అవసరమైన చోట్ల ఎంపీ ల్యాండ్స్ నిధులు వినియోగించి వాటిని పూర్తి చేస్తూ ఉన్నాం సార్. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో విజయనగరం జిల్లాలో పూర్తి చేసిన పనులు జాజరపేట గ్రామం, నెల్లమెల్ల మండలంలో 7,44,000 రూపాయలతోటి పని ఖర్చు పెట్టి పూర్తి చేశాం సార్. అట్లానే బీసీ కాలనీ, వీటి అగ్రహారం, విజయనగరంలో 6,63,999 రూపాయలతో ఖర్చు చేశాం సార్. మిగిలిన పెండింగ్ పనులు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి తప్పకుండా పూర్తి చేస్తాం సార్.